హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా దీపారాధన అయితే చేసుకున్నాను. ఎర్ర మందార పూలుంటే దేవుళ్ళ ఫొటోస్ అందరికైతే ఎర్ర మందార పూలైతే పెట్టి దీపారాధన చేసుకున్నా. ప్రసాదంగా అయితే ఇక్కడ జీడిపప్పు కిస్మిస్లు అయితే పెట్టి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో దీపారాధన అయిపోగానే అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోని కనకదుర్గమ్మ గుడి ఉండిద్ది. ఆ గుడి దగ్గరికి వచ్చి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసుకుని ఇక్కడ కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నా. ప్రమిదల్లో అయితే ఇక్కడైతే 2 ప్రమిదల్లో అయితే దీపాలైతే వెలిగించుకుంటున్నాం. ఒక ప్రమిదైతే అమ్మవారి గుడికి ఎదురుగా గుమ్మం దగ్గర పెడదామని, ఇంకో ప్రమిదనైతే శివలింగం ఉండిద్ది పక్కనే. ఆ పక్కనే ఆ శివలింగం దగ్గర పెడదామని ఇలా 2 ప్రమిదలైతే వెలిగించుకున్నాను నేను. ఒక ప్రమిద అయితే ఇట్లా అమ్మవారి దగ్గర పెట్టాను. ఒక దీపం అయితే. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు ఉంటే సాంబ్రాణి కడ్డీలు అయితే ధూపం అయితే చూపిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని ఇక్కడ హారతి అయితే ఇచ్చుకుంటున్నాను అమ్మవారికి. ప్రమిదల్లోనే కర్పూరం బిళ్ళలు అయితే వేసి హారతి ఇలా ఇచ్చుకుంటున్నా. వెనకాల బ్యాక్ సైడ్ గంట అయితే మా బాబు కొడుతున్నాడు. ఇంకా నేనైతే హారతి ఇలా ఇచ్చుకుని హారతి అయితే చూపించేసి అమ్మవారికి ఇక్కడ పక్కన శివలింగం ఉందన్నా కదా, శివలింగానికి కూడా హారతి చూపించేసి ఇక్కడ వినాయకుడికి అయితే వచ్చి వినాయకుడి దగ్గర కూడా హారతి చూపించాను. అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉండిద్దండి. ఇక్కడ దీపం అయితే ఇలా పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నాను నేను. వినాయకుడి విగ్రహం ఇది. ఇదైతే నాగేంద్ర స్వామి విగ్రహం. ఇక్కడ శివలింగ దగ్గర కూడా దీపం వెలిగించుకున్నాను. దీపం వెలిగించుకుని ఇక్కడ ప్రసాదంగా అయితే బెల్లం ముక్క అయితే పెట్టి దండం పెట్టుకుంటున్నాను నేను. శివలింగానికి ఎదురుగా ఇలా నంది అయితే ఉండిద్దండి. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఈ గుడికి అయితే రాకుండా అయితే అస్సలు ఉండమండి మేము. గుడికి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ జమ్మి చెట్టు అయితే ఉండిద్దండి. మీకు జమ్మి చెట్టు గురించి తెలుసా? జమ్మి చెట్టు ఎప్పుడైనా చూసారా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జమ్మి చెట్టు పక్కనే ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహం అయితే ఉండిద్ది. ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాను నేను. దండం పెట్టుకున్నాక ఇక్కడ ఈ గుడి పక్కనే గుడి లోపల మారేడు దళం చెట్టు అయితే ఉండిద్ది. 2 మారేడు దళాలు అయితే తీసుకొచ్చి శివలింగం మీద అయితే పెట్టి దండం పెట్టుకున్నాను. గుడి అయితే ఇట్లా ఉండిద్ది. చాలా ప్లేస్ ఉండిద్ది. ఇక్కడ కూడా పూజలు అయితే బాగా చేసుకుంటారు పండగలప్పుడైతే. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.